గాయస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 99% వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్స్ వస్తలేరు, వాచ్ టైం వస్తలేదు. సో కొత్తగా ఛానల్ పెడుతున్నారు, వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్స్ వస్తలేరు. ఎందుకోసం వస్తలేదు అంటే మీ వీడియోకి లాక్ అవుతుంది, లాక్ అయితేనే మీకు వ్యూస్ వస్తలేవు అనమాట. అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు. అన్లాక్ చేసుకుంటేనే మీకైతే వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎలా అన్లాక్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి మీ వీడియోలో చెప్తాను. సో వీడియోని అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేసిన వెంటనే అది లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత మాకు సబ్స్క్రైబర్స్ రారు, వ్యూస్ రావు అండ్ వాచ్ టైం కూడా రాదు. 3 రకాలు రావన్నమాట. కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం వస్తుంది అన్లాక్ చేసుకుంటే. సో అన్లాక్ చేసుకుంటే మీకు 3 రకాలు వర్తిస్తుంది. ఎవరైనా కొత్తగా ఉంటే అన్లాక్ చేసుకోండి. వీడియో అన్లాక్ చేసుకుంటే మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం వస్తుంది. సో ఇక్కడ చూడండి మీకు అన్లాక్ ఎలా చేయాలని చూపిస్తాను. అన్లాక్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం వస్తుంది. సో కంప్లీట్లీ మీరు అన్లాక్ చేసుకోండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేస్తారు, వీడియో అప్లోడ్ చేసిన టైటిల్ పెట్టేస్తారు, డిస్క్రిప్షన్ పెట్టేస్తారు అండ్ మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో అప్లోడ్ చేసేస్తారు. వీడియో అప్లోడ్ చేయగానే మీరు ఏం చేస్తారంటే పబ్లిక్ చేసేస్తారు. పబ్లిక్ కాగానే ఏం చేస్తారంటే మీరు మళ్ళీ వైట్ స్టూడియో ఓపెన్ చేసేస్తారు. వైట్ స్టూడియో ఓపెన్ చేయగానే ఏం చేస్తారంటే మనకు వ్యూస్ రాక తల బద్దలు కొట్టుకుంటారు, ఇంతే అన్నమాట. వ్యూస్ అయితే రావన్నమాట. వ్యూస్ రాకుంటే ఏం చేస్తారంటే మళ్ళీ రీసెర్చ్ చేస్తారు కంటెంట్. రీసెర్చ్ చేసే బదులు దాన్ని అన్లాక్ చేయండి. అన్లాక్ చేసి చూడండి వ్యూస్ ఎలా వస్తాయో అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారో చూడండి గాయస్. చూడండి మీకు చూపిస్తాను, అన్లాక్ ఎలా చేయాలనేది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకండి, మ్యాటర్ ఉంటుంది గాయస్, వీడియో స్కిప్ చేయకండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా అనేది చూపిస్తా గాయస్. చూడండి గాయస్, ఇక్కడ చూడండి 67 వ్యూస్ వచ్చినాయి. మనకి 67 వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూడండి 2.7K వాచ్ టైం వచ్చింది అండ్ ఇక్కడ చూడండి 1.5K అయితే సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. సో ఇలా మనకు అన్లాక్ చేసుకుంటేనే మనకు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ లాక్ చేసుకుంటారు, లాక్ ఉంటుంది. సో లాక్ అయితే అన్లాక్ చేయాలి. అన్లాక్ చేయాలంటే ఏం చేయాలి? సో అన్లాక్ చేయాలంటే సో మీ వీడియోని ఇంప్రెషన్ పంపాలి. ఇంప్రెషన్ ఎలా పంపాలి చూపిస్తారు చూడండి గాయస్. ఇక్కడ చూడండి రీచ్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి. సో రీచ్కి వెళ్ళిపోయిన తర్వాత చూడండి గాయస్ 8 లాక్ అయితే సో ఇంప్రెషన్ అయితే పంపిండి. 8 లాక్ 8.1 లాక్ అయితే ఇంప్రెషన్ పంపిండి. సో ఇంత ఇంప్రెషన్ పంపితే మీకు అయితే వ్యూస్ ఎలా రావండి? ఇక్కడ చూడండి 8 లాక్ ప్లస్ అయితే ఇంప్రెషన్ పంపిండి. ఇలా ఇంప్రెషన్ పంపిన తర్వాత ఎంత పర్సెంట్ చూసిండ్రండి? ఇక్కడ చూడండి 67.9K వ్యూస్ అయితే వచ్చినాయండి. సో ఇలా మనకు వ్యూస్ వచ్చినాయి. ఎంత? 8 లాక్ ప్లస్ ఇంప్రెషన్ పంపితే సో 67.9K వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఇంకా మీకు చూపిస్తా చూడండి, మీకు నమ్మకపోతే ఇంకా చూపిస్తాను గాయస్. ఇక్కడ చూడండి అండ్ సెకండ్ వన్ ది అండ్ థర్డ్ వన్ ది చూపిస్తా చూడండి. థర్డ్ వన్ కూడా చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతాను. సో గాయస్ ఇక్కడ చూడండి 23.5K అయితే వ్యూస్ వచ్చినాయి అండ్ 1.1K అయితే వాచ్ టైం వచ్చింది అండ్ 255 సబ్స్క్రైబర్ వచ్చింది. ఇక్కడ రీచ్కి వెళ్ళిపోతా చూడండి గాయస్. చూడండి అండ్ రీచ్కి వెళ్ళిపోతే 2.7K ఇంప్రెషన్ పంపిండు. మనకి ఇలా ఇంప్రెషన్ పంపకుంటే మనకైతే వ్యూస్ అయితే రావు. కొత్తగా ఉన్న వాళ్ళకి ఇంప్రెషన్ పంపాలా, ఇంప్రెషన్ పంపితేనే మనకు వ్యూస్ వస్తాయి. ఇంప్రెషన్ ఎలా పంపాలి, దానికి అన్లాక్ ఎలా చేయాలి మొత్తం వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకండి అండ్ బాగుంటుంది వీడియో. ఇప్పుడే స్కిప్ చేయకండి, ఇప్పుడు స్కిప్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది, స్కిప్ చేయకండి గాయస్. వీడియో బాగుంటుంది, స్కిప్ చేయకండి. ఓకే ఇప్పుడు చూడండి గాయస్ 2.7 లాక్ అయితే ఇంప్రెషన్ పంపిండు. సో ఇంప్రెషన్ పంపిండు కదా, ఇక వేరే వీడియోస్ చూపిస్తాను అండ్ ఓల్డెస్ట్ వీడియో చూపిస్తాను గాయస్. చూడండి సో ఓల్డెస్ట్ వీడియో చూపిస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ కిందికి వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి గాయస్ నాకైతే ఇంప్రెషన్ అయితే ముందు పంపకుంటే నేనే ఇస్తుంటే దానికి అన్లాక్ చేసుకుంటుంటే అన్లాక్ చేసుకున్న తర్వాత నాకు ఇంప్రెషన్ అయితే హై పంపుతున్నాను అనమాట. ఇంప్రెషన్ హై పంపిన తర్వాత నాకు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు వ్యూస్ బాగానే వస్తున్నాయి. నా పుడతా నాకు అయితే వ్యూస్ వస్తున్నాయి. నా సబ్స్క్రైబర్స్ బట్టి వ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ చూడండి వ్యూస్ ఎలా వస్తున్నాయి చూడండి. 158, 259 అండ్ 333, 177 ఇట్లా వ్యూస్ వచ్చినాయి. నాకు వ్యూస్ రాకుంటే ఏం చేయాలి, బాగా కష్టపడ్డా తెలుసా నేను. వ్యూస్ రాకుంటే ఏం చేసిన అంటే సో అందరినీ వీడియో చూస్తుంటే అందరిని సెర్చ్ చేస్తుంటే ఏం చేస్తుంటే అంటే అందరు సెర్చ్ చేసేసి దీనికి ఏమైందని ప్రాబ్లం ఇష్యూ ఏమైందని చూసుకుంటుంటే అన్లాక్ చేసుకుంటేనే మనకు వ్యూస్ వస్తే నాకు తెలిసినైతే. సో నేను అన్లాక్ చేసుకున్నా చూడండి. అన్లాక్ చేసుకుంటే చూడండి గాయస్ ఇక్కడ చూడండి ఫస్ట్ లో వీడియో వెళ్ళిపోతాను. ఫస్ట్ లో చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ చూడండి. సో ఎస్టర్డే వీడియో అప్లోడ్ అండ్ చూడండి చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ చూడండి. ఎస్టర్డే లేదా అండ్ ఎస్టర్డే చూడండి 1.3K అయితే వ్యూస్ వచ్చినాయి అండ్ 1.7K వ్యూస్ వచ్చినాయి అండ్ 1.6K వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. 1.6K అయితే వ్యూస్ వచ్చినాయి అనమాట. సో అట్లా కాసి చూడండి. సో నేనైతే అన్లాక్ చేసుకుంటున్నాను. అన్లాక్ చేసుకున్న తర్వాత నాకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి అనమాట. సో మీరు కూడా ఇక్కడ చూడండి గాయస్ బాణం గుర్తులు పైకి చూపిస్తున్నాయి చూడండి. అవునా, బాణం గుర్తులు పైకి చూపిస్తున్నాయి. ఇది కూడా బాణం గుర్తు పైకి చూపిస్తుంది చూడండి. అవునా, బాణం గుర్తు పైకి చూపిస్తుంది. ఇది కూడా బాణం గుర్తు పైకి చూపిస్తుంది. సో ఇలా నేను అన్లాక్ చేసుకున్న తర్వాత నాకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి అనమాట. సో అన్లాక్ ఎలా చేసుకోవాలి అది కూడా చెప్తానమాట. సో అన్లాక్ చేసుకున్న తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేయండి, ఎలా అప్లోడ్ చేసి చూడండి అండ్ నేను అప్లోడ్ చేసి కూడా చూపిస్తాను. అన్లాక్ ఎలా చేయాలి కూడా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా బాగుంటాయి అనమాట. ఓకే స్కిప్ చేస్తున్నారు సో చూడండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ చూడండి అండ్ ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతుంది చూడండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి నేను అన్సబ్స్క్రైబ్ అంటే ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళది కూడా వస్తుంది అండ్ అన్సబ్స్క్రైబ్ అంటే వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళది కూడా వస్తాయి. వీడియో అంటే రికమెండ్ చేస్తుంది. ఎందుకు రికమెండ్ చేస్తుంది? వాళ్ళు
అన్లాక్ చేసుకుంటారు వీడియోని. అన్లాక్ చేసుకున్న తర్వాత సో వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోని అప్లోడ్ చేసేస్తారు. అంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అన్లాక్ చేసి పబ్లిక్ చేస్తారనమాట. పబ్లిక్ ఎలా చేస్తారు చూడండి గాయస్. చూడండి కొత్త వాళ్ళ దగ్గర వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఈ అమ్మాయి వచ్చింది చూడండి, కొత్తగా అమ్మాయి సీనియర్ అన్నమాట. సో ఇక్కడ చూడండి అండ్ కొత్త వాళ్ళే వస్తాయి. ఇక్కడ చూడండి ఈ పర్సన్ వచ్చింది చూడండి 1 day 246 అంటే కొత్తగా ఉన్న పర్సన్ నా దగ్గర వచ్చింది అనమాట. సో ఎందుకు పంపిండి యూట్యూబ్ వాళ్ళైతే ఇంప్రెషన్ ఎందుకు పంపిండు అంటే ఒక్క పర్సన్ కి ఇక్కడ పంపిండు అనమాట. ఇంప్రెషన్ ఇక్కడ పంపిండు అంటే నాకు ఒక ఇంప్రెషన్ అయింది అనమాట, ఒకటి వచ్చింది. అండ్ ఎంత మందికి పంపిండు అనమాట. సో ఎంత మందికి పంపితే సో ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ ఈ పర్సన్ కి 1000 ఇంప్రెషన్ పంపితే 10 మెంబర్స్ ఈయన చూసిండ్రు అనుకోండి, 10 మెంబర్స్ ఈయన చూసిండ్రు అనుకోండి. సో 10 మెంబర్స్ చూస్తే మళ్ళీ ఇంకా ఇంప్రెషన్ అయితే హై పంపుతారు అనమాట. సో ఇప్పుడు 1000 ఇంప్రెషన్ పంపిన తర్వాత 10 మెంబర్స్ చూసిండ్రు అనుకోండి అండ్ 1000 ఇంప్రెషన్ పంపిన తర్వాత 10 మెంబర్స్ చూసిండ్రు అనుకోండి. సో మళ్ళీ ఇంకా ఇంప్రెషన్ ఎక్కువ పంపుతారు అనమాట. అయితే ఈ పర్సన్ కి అయితే 246 అయితే వ్యూస్ వచ్చినాయి 1 day లో. అండ్ కొత్తగా ఛానల్ పెట్టారు అనిపిస్తుంది. అండ్ ఇంకా పైకి సోల్ చేసి చూపిస్తుంది చూడండి గాయస్. చూడండి అండ్ ఇక్కడ చూడండి ఎవరు చేస్తారంటే చూపిస్తుంది చూడండి గాయస్. చూడండి అండ్ ఈ పర్సన్ వచ్చింది చూడండి 5K వ్యూస్ వచ్చినాయి. అండ్ ఈ పర్సన్ కూడా నా దగ్గర రికమెండ్ చేస్తుంది, ఎందుకంటే ఇతనికి సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కూడా నా దగ్గర రికమెండ్ చేస్తుంది, చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ చూడండి సో వస్తుంది. సో ఇతనికి సబ్స్క్రైబ్ చేసుకుని అనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే రికమెండ్ చేసింది. అండ్ ఇంకా పైకి స్క్రోల్ చేస్తుంది చూడండి, పై స్క్రోల్ చేస్తే ఈ పర్సన్ కూడా వచ్చింది చూడండి. సో ఈ పర్సన్ కి ఓకే ఇస్తుంది చూడండి, ఓకే ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కూడా నా దగ్గర రికమెండ్. ఎందుకు రికమెండ్ చేస్తుంది? యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ పంపుతున్నారు. ఇంప్రెషన్ పంపితేనే మనకు వ్యూస్ వస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఇంప్రెషన్ పంపాలా, అందరికి అన్లాక్ చేయాలి. సో గాయ్స్ ఇక్కడ చూడండి 8.1 lakh అయితే ఇంప్రెషన్ పంపండి. ఇలా పంపాలి, ఇలా పంపితేనే మనకు ఇంప్రెషన్ పంపితేనే మనకు వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్ వస్తారు, వాచ్ టైం వస్తుంది. ఒక వీడియోతో మీరు మానిటైజేషన్ కూడా అయిపోతుంది కొత్తగా ఛానల్ పెట్టలేతే. సో మీరు వీడియోని అన్లాక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు చూపిస్తుంది గాయ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే సో యూట్యూబ్లో వెళ్ళిపోతాను, యూట్యూబ్లో వెళ్ళిపోతే అండ్ ఇక్కడ వీడియోని అండ్ ప్లస్ సింబల్కి వెళ్ళిపోతాను. ప్లస్ సింబల్కి వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను, మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. అన్లాక్ ఎలా చేయాలి, అన్లాక్ చేసిన తర్వాత మనకు వ్యూస్ ఎలా వస్తాయని చూపిస్తాను చూడండి గాయ్స్. చూడండి అండ్ చూడండి వీడియోస్ లో వెళ్ళిపోతాను. వీడియోస్ లో వెళ్ళిపోతే గాయస్ చదవండి ఏదో ఒక వీడియో మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను చూడండి. ఏదో ఒక వీడియో చూపిస్తాను. ఓకే సో ఇది ఒక ఓకే వేసిన చూడండి, ఓకే వేసిన అండ్ చూడండి గాయస్ ఇక్కడ. సో సింప్లీ ఇక్కడ మనకు అందరికి తెలిసిన విషయమే గాయస్ చదవండి. అండ్ క్రియేట్ టైటిల్ పెట్టుకోవచ్చు అండ్ యాడ్ డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ విజిబిలిటీ ఏమైనా అయితే పబ్లిక్ ఉంటే పబ్లిక్ అన్లిస్ట్ లో పెట్టుకుని అప్లోడ్ చేసుకుంటే సో మనకు అన్లిస్ట్ లో పెట్టుకుని అంటే సెట్టింగ్ చేసుకోవచ్చు. అందరికి తెలిసిన విషయమే గాయస్ చదవండి. అండ్ ఇక్కడ లొకేషన్, ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటాయంటే లొకేషన్ అన్నమాట. ఇక్కడనే లొకేషన్ అనేది చేంజ్ చేసుకున్నాం. లొకేషన్ మనం ఏం చేస్తామంటే ఇండియా పెట్టుకుంటాం. ఇండియా పెట్టుకుంటాం. ఇండియా పెట్టుకుంటే మన వీడియో ఇండియాలో చూపిస్తుంది. మన వీడియో బయట దేశంలో చూపించాలి, అంటే వేరే దేశంలో చూపించాలి. ఏం చూపించాలా ఇప్పుడు చూడండి గాయస్ చూడండి ఎలా ఫిల్అప్ చేయాలంటే గాయస్ చూడండి ఏసియా అని. సో ఇక్కడ చూడండి ఏసియా వచ్చింది. సో ఏసియా ఏదో ఉన్నప్పుడు పెట్టుకోండి. ఇక్కడ మల్టిప్లై ఉంది. సో అవన్నీ ఉన్నాయి అనమాట. ఏదో ఒక దేశం సెలెక్ట్ చేసుకోండి. ఏసియా లైక్ ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏసియా అయితే వచ్చింది చూడండి. ఏసియా కన్స్యూర్ మల్టిప్లై ఉంది అనమాట. సో ఇది లొకేషన్ అనమాట. సో ఇట్లా మీరు అంటే మీకు బయట దేశాన్ని సెలెక్ట్ చేసుకోండి. మన వీడియో ఎక్కడ చూపించాలా, బయట చూపిస్తేనే మనకు తొందరగా వాచ్ టైం వస్తుంది అండ్ వ్యూస్ వస్తాయి అనమాట. అలా అనమాట గాయస్ కదండి. అండ్ ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనమాట. అన్లాక్ దీనికి చేసుకోండి, మళ్ళీ అన్లాక్ ఉంటుంది. ఇప్పుడే వీడియో అయిపోలేదు, ఇంకా వీడియో ఉంది అనమాట. సో వీడియోలో సెట్టింగ్ ఉంటాయి, అన్లాక్ సెట్టింగ్ అయితే ఉంటాయి అనమాట. అన్లాక్ సెట్టింగ్ చూడండి, మీకు వ్యూస్ అయితే ఈజీగా వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ఏసియా అంటే ఏసియా సింపుల్ ఏసియా ఉంటే ఏసియా పెట్టుకుంటే నాకైతే రాలేదు ఇక్కడ. సో అంటే డిస్ప్లే కాలేదు. మీరు ఏసియా పెట్టుకుంటే ఏసియా పెట్టుకోండి, లేదా యుఎస్ పెట్టుకుంటే యుఎస్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. సో బయట కంట్రీ పెట్టుకోండి, అలా పెట్టుకోండి. చూడండి మీకు వ్యూస్ ఎలా వస్తాయి అనమాట. చూడండి అనమాట. ఓకే సో ఇప్పుడు అల్టరేట్ కంటెంట్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఫేస్ చూపించి వీడియో తీస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు నో పెట్టుకున్నారా, ఇక్కడ నో పెట్టుకున్నారా. అండ్ మీరు వితౌట్ ఫేస్ చూపించకుంటే మీరు ఏం చేస్తారంటే ఎస్ పెట్టుకున్నారా. ఎస్ పెట్టుకుంటే ఏఐ ద్వారా మీకు ఏమైనా ఉంటే సో ఏఐ ద్వారా వీడియోస్ తీస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి. నో పెట్టేసి ఇక్కడ బ్యాక్ వచ్చండి. ఇది అనమాట అందరికి తెలిసిన విషయమే. సో ఈ మూమెంట్ లో అందరికి తెలిసిన విషయమే, అందరికి సెట్టింగ్ తెలుస్తున్నాయి, అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టైటిల్ పెట్టుకుంటున్నారు, డిస్క్రిప్షన్ పెట్టుకుంటున్నారు, అన్లిస్ట్ లో పెట్టుకుంటున్నారు, అందరికి తెలిసిన విషయమే, చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏసియా పెట్టుకోండి లేదా యుఎస్ పెట్టుకోండి. ఏసియా పెట్టుకుంటే మీకు వీడియో వైరల్ అవుతుంది. అండ్ చూడండి అండ్ ఇక్కడ చూడండి అల్టరేట్ కంటెంట్ అయితే నో పెట్టేయండి. అండ్ ఇక్కడ యాడ్ పెయిడ్ ప్రమోషన్ ఉంది కదా. సో ఇది మనీ ఎవరి దగ్గర తీసుకొని వీడియో అప్లోడ్ చేస్తున్నారు కదా. సో అట్లా మీరు యాడ్ పేడ్ అయితే అది వదిలేని ఖాళీగా వదిలేది కామెంట్ అయితే ఉంచండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేసేయండి. సింపుల్లీ నెక్స్ట్ వేసేసి సో వీడియో అది చూపిస్తుంది. నెక్స్ట్ వేసేయండి. అండ్ నెక్స్ట్ వేసేసి ఇక్కడ నో పెట్టండి. నో పెట్టేసి మీరు ఏం చేస్తారంటే సింప్లీ ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సింప్లీ అంతేనమాట గాయస్ ఇక్కడ. సింప్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే అప్లోడ్ చేసేయండి. అండ్ ఇప్పుడు మీకు సెట్టింగ్ చూపిస్తాను. ఆ సెట్టింగ్ ఏంటో అని చూపిస్తుంది గాయస్ ఇక్కడ. సింప్లీ బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇంప్రెషన్ మనకి ఇలా పంపాలి. ఇంప్రెషన్ ఎలా పంపాలా, ఇలా పంపాలి. ఇంప్రెషన్ చూడండి 8.1 lakh ఇంప్రెషన్ ఉంది. ఓ మై గాడ్, ఇలా ఇంప్రెషన్ పంపితే మీకు వ్యూస్ వస్తాయి. ఇప్పుడు చూడండి గాయస్ నేను బ్యాక్ వస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ లో చూడండి, డిస్క్రిప్షన్ వెళ్ళిన తర్వాత అండ్ క్రోమ్ లో వెళ్ళి డెస్క్టాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ. సో మనకి ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి.
ఇవి హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఎంత ఇస్తే 15 కన్నా ఎక్కువ ఇవ్వండి, ఇస్తేనే బాగుంటాయి అనమాట. ఇవ్వండి, ఇచ్చిన తర్వాత చూడండి గాయస్ మీరు సో హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి చూడండి. మీకు హ్యాష్ ట్యాగ్స్ ఎవరు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అంటే సో నేను చెప్తాను, అది కూడా చెప్తాను, లాస్ట్ లో చెప్తాను అనమాట. హ్యాష్ ట్యాగ్స్ ఎవరు ఇవ్వాలి అంటే మీ వీడియో వైరల్ కావాలంటే హ్యాష్ ట్యాగ్స్ ఎవరు ఇవ్వాలన్నమాట, అది కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి గాయస్ మీరు ఏం చేస్తారంటే హ్యాష్ ట్యాగ్స్ అయితే మొత్తం ఇచ్చినా చూడండి. ఇలా ఇచ్చిన తర్వాత గాయస్ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ సో పైకి స్క్రోల్ చేద్దాం. ఇక్కడ షోమర్ ఉంది కదా, షోమర్ ఒక వేసేయండి. షోమర్క్ ఒక వేసేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ ఇక్కడ చూడండి గాయస్ మనకి ఇక్కడ సో మనకి ఇక్కడ ట్యాక్స్ అయితే ఇలా పెట్టుకున్నా చూడండి. ట్యాక్స్ అయితే కంప్లీట్లీ మీకు తెలిసిన విషయమే, ట్యాక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ లాంగ్వేజ్ ఏముంది చూడండి, ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. సారీ జూమ్ అవుతలేదు, ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ తెలుగు ఉందా, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు అన్లాక్ కావాలంటే మన వీడియో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటేనే మన వీడియో అన్లాక్ అవుతుంది, అదొకటి. ఇంకోటి అండ్ ఇక్కడ చూడండి ఇది ఒకటి నన్ వదిలేది. అండ్ ఇక్కడ మనకు వీడియో లాంగ్వేజ్ ఉంది చూడండి, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఉంది. సో ఇది కూడా మీరు ఏం చేస్తారంటే వీడియో లాంగ్వేజ్ కాదు కదా, టైటిల్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనమాట. వీడియో లాంగ్వేజ్ మనం తెలుగు పెట్టుకున్నాం, అండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ మీరు ఏం చేస్తారంటే సో ఇంగ్లీష్ పెట్టుకోండి. నేనైతే పెట్టుకోలేదు, మీరు పెట్టుకోండి. ఓకే, ఏం చేస్తాను గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఏముంది చూడండి గాయస్ ఇక్కడ మనకు పబ్లిష్ అండ్ సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ మీరు టిక్ మార్క్ 2 టిక్ మార్క్ ఇచ్చి మీరు పబ్లిక్ చేయండి. అప్పుడే పబ్లిక్ చేసిండ్రు అనుకోండి ఈ నోటిఫికేషన్ అది ఇక్కడ టిక్ మార్క్ లేకుంటే ఆ నోటిఫికేషన్ అది ఆడియన్స్ వరకు వెళ్ళదు, ఇంప్రెషన్ యూట్యూబ్ వాళ్ళు అయితే పంపరు. ఇదన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట. సో అన్లాక్ చేసుకోవడానికి ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 టిక్ మార్క్ ఉంటే మీ వీడియో అది 100 to 100% వైరల్ అవుతుంది. కాకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి, చుట్టులో అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి. ఈ 2 టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీ ఇంప్రెషన్ కింద యూట్యూబ్ వాళ్ళు పంపకుంటే సో అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి అనమాట. ఇది ట్రూ అన్నమాట గాయస్. మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీకు అది అర్థమవుతుందా, వీడియో చూడండి, వీడియో చూస్తేనే అర్థమవుతుంది, స్కిప్ చేయకండి. ఓకే, అండ్ ఇక్కడ మొత్తానికి అయితే అలా పెట్టుకోండి. సో మొత్తానికి ఇప్పుడు నేనేం చెప్పిన చూడండి గాయస్ ఇక్కడ కీవర్డ్స్ అండ్ సారీ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ చూడండి. హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి అది కూడా చెప్తాను. సో ఇప్పుడు బ్యాక్ వస్తాను. సింపుల్లీ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడ నుండి పెట్టుకోవాలంటే గాయస్ ఇక్కడ చూడండి వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళిపోతాను. అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ ఆడియన్స్ లో వెళ్ళిపోతాను. ఆడియన్స్ లో వెళ్ళిపోతే ఇక్కడ చూడండి పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి ఛానల్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఉంది కదా. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఒక వేస్తే గాయస్ చూడండి వీళ్ళ ఛానల్ నేమ్ అని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఛానల్ నేమ్ రైట్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళ హ్యాష్ ఇచ్చేసి వీళ్ళ ఛానల్ నేమ్ ఇవ్వండి అన్నమాట. సో మనలాగా వీళ్ళు వీడియోస్ తీస్తున్నారు కాబట్టి వీళ్ళని మనం ఫాలో కావాలి. ఫాలో అయితేనే అండ్ వీళ్ళ ఛానల్ నేమ్ హ్యాష్ ఇచ్చేసి మన డిస్క్రిప్షన్ లో హ్యాష్ ఇచ్చేసి అండ్ వీళ్ళ ఛానల్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఇచ్చిన తర్వాత సో మొత్తానికి చూడండి ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వండి అనమాట. సో అన్ని ఇచ్చిన తర్వాత మీరు చూడండి మీకు వ్యూస్ ఎలా వస్తాయో సబ్స్క్రైబ్స్ ఎలా వస్తాయో చూడండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. సో అర్థం అనుకున్నా. సో మీ వీడియో అయితే అన్లాక్ చేసుకోండి, మీకు అయితే కంప్లీట్ వ్యూస్ అయితే వస్తాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.